సార్ రెండు వైపుల నుంచి ఎఫ్ఐఆర్ లేదు సార్, రెండు వైపుల నుంచి ఎఫ్ఐఆర్ తమ్ముడు అయితే నాన్న పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు, నాన్న అయితే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒత్తుల మీద పోలీసులు పనిచేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం సార్ అది మీరు అన్న దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్లో న్యాయం ఉంది. అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అది పొలిటికల్గా ఒక అన్నెసెసరీ ఇది ఉంది. అది మెల్లగా మేము మాట్లాడుతున్నాం. ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ విల్ రిజాల్వ్ ఇట్. విష్ణు గారు, మనోజ్ లో ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలోని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే మనోజ్ ఒంటరినే చేయాలని అనుకున్నారా? సారీ, గతంలో ఒక వీడియో వస్తే ఇదంతా కూడా ట్రాన్స్ వీడియో అని చెప్పేసి జరిగినటువంటి గొడవని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అంటే మొదటి నుంచి ఈ వివాదం ఉందా, లేకపోతే 2 రోజుల నుంచే ఈ వివాదాలు ఉన్నాయని? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. మనోజ్ లో ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేశారు? నేను మళ్ళా చెప్తున్నా, మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. నేను అదే అడుగుతున్నాను, మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనోజ్ ఎప్పుడైనా మాట్లాడారా? ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మిని ఎప్పుడైనా అలా చేసుకున్నారు మీరు, లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చుని మనం ఒక్కడిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి. మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కుట్టినా పడతాను. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని, ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే. సార్, నిన్న జరిగిన సంఘటన పట్ల ఇలా మీడియా సంఘటన అన్ని కూడా ఫిలిం ఛానల్ మీద ధర్నా చేస్తున్నారు. దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారు? అంటే మా చూస్తుంది ముందర మొత్తం మొత్తం అన్ని సంఘాలు కూడా చేస్తుంది. కొంత కోపంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జరిగిపోయిన సంఘటన ఇది, అది ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరేం చెప్తారు? మీ నుంచి మళ్ళా నేను ముందు చెప్పేది ఏంటంటే, మీడియాకి నా ప్రేయర్ ఒకటే. అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు, ఎవడన్నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా, ఐ లాస్ట్ యూ ది సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే, యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి? సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది? ఇది 3వ తరం, మీరందరూ కూడా 3వ తరం, థర్డ్ జనరేషన్ ఆఫ్ ద 4th జనరేషన్. మా ఫాదర్తో మీరందరూ తెలిసింది. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా, ఎప్పుడు నేను చెప్తున్నా, నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడూ నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే, కానీ ఇట్స్ అన్ఫార్చునేట్. ఆ 5-10% is going out of control. But it's a very unfortunate incident to the entire media fraternity. It is unfortunate what happened. It is not directed at the media at all.